ప్రైజ్ ద లార్డ్ మై బిలీవర్ బ్రదర్స్ అండ్ సిస్టర్. యేసుక్రీస్తు నామములో అందరికీ శుభాభివందనాలు. అలాగనే ఈరోజు ఉదయకాలంలో ఒక చిన్న వాక్యం, కీర్తన 136లో వాక్యము చదువుతుంటే దేవుడు అక్కడికి వచ్చిన తర్వాత ఒక మాట విడుదల చేసినాడు. పగలను ఏలటానికి సూర్యుని పెట్టాడట, రాత్రి ఏలటానికి చంద్రుని పెట్టాడట. ఈరోజు ఈ ప్రపంచాన్ని, ఈ లోకాన్ని పరిపాలించడానికి, ఏలటానికి దేవుడు నిన్ను నన్ను పెట్టినాడంట. అందుకోసమే ఆయన రక్తమును పెట్టి మనం కొన్నాడంట. హల్లెలూయా. అందుకే వాక్యం సెలవిస్తుంది, మీరు ఈ లోకానికి వెలుగై ఉన్నారు అని సెలవిస్తుంది. వెలుగు అంటే అర్థమైంది తెలుసా? ఎక్కడైతే చీకటి పరిపాలిస్తుందో, ఎక్కడైతే చీకటి యొక్క శక్తులు పరిపాలిస్తున్నాయో, చీకటి ఎక్కడైతే అతిమీరిపోతుందో ఆ చీకటిని అంతము చేసడమే వెలుగు అన్నమాట. హల్లెలూయా. ఆ వెలుగు యొక్క శక్తి, వెలుగు యొక్క బలాన్ని మనకిచ్చినాడు దేవుడు. ఆ వెలుగును, ఆ చీకటిని తరిమేసే బలాన్ని మనకిచ్చినాడట. అందుకే మీరు ఈ లోకానికి వెలుగును, ఈ లోకానికి ఉప్పై ఉన్నారని చెప్పినాడు. హల్లెలూయా. ఈరోజు నిన్ను ఏ సమస్య అయితే, ఏ అనారోగ్యం అయితే, ఏ ఇబ్బంది అయితే, ఏ అప్పు అయితే, ఏ మనుషులైతే, ఏ వ్యక్తులైతే, ఏ శత్రువులైతే నిన్ను రూల్ చేస్తున్నారో, నిన్ను పరిపాలిస్తున్నారో, ఐ డిక్లేర్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ ఆఫ్ నజరత్, ఈ రోజు నుండి వారిని, నీ అనారోగ్యం కానీ, నీ బలహీనతను కానీ, నీ దరిద్రాన్ని కానీ, నీ శత్రువులు కానీ నీవు పరిపాలించుదుగాక, నీవు రూల్ చేయదుగాక. దేవుడు ప్రవచనాత్మకంగా ఈరోజు ఒక వాక్యాన్ని విడుదల చేసినాక ఈ వాక్యాన్ని ఎత్తిపెట్టిన ప్రార్థన చేయి. దేవుడు ఖచ్చితంగా ఆ శక్తిని, ఆ సామర్థ్యాన్ని నీకు ఇస్తాడు. హల్లెలూయా. ఫాదర్, ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ ఆఫ్ నజరత్, పరిశుద్ధాత్మడా, ఇదిగో ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి, దీవించండి, ఆశీర్వదించండి. ఇప్పటి వరకు ఏ సమస్యలు అయితే వారిని తరుముతున్నాయో, ఇక మీదట సమస్యను తరుము వారిగా వారు ఉందురుగాక. జీసస్ మైటీ నేమ్.